హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ పండక్కి, మన తెలుగు వాళ్ళ పెద్ద పండుగ సంక్రాంతికి పుట్టిన ఊర్లు వెళ్ళి సిటీల్లో ఉన్నవాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసి బోలెడన్ని మెమరీస్తో మీ ప్లేసెస్కి రిటర్న్ అవుతూ ఉండుంటారు. సో నేను కూడా మా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది ఇప్పుడు నేను మీకు ఒక వ్లాగ్ లాగా చూపించబోతున్నాను. అంటే యాక్చువల్లీ 2 వీడియోలు ఉన్నాయి. ఇవాళ అయితే నేను మా అశ్వత్ భోగిపళ్ళు అండ్ ముందు ప్రిపరేషన్స్ అవి చూపించబోతున్నాను. ఇదైతే పండుగ ముందు రోజు, భోగి ముందు రోజు పూజ గది క్లీనింగ్ చేసుకుంటూ, ఈ మధ్య పూజ గదిలో ఫొటోస్ మార్చాము. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, మన ఛానల్ ఫాలోవర్స్కి. ఫొటోస్ వేరేవి ఉంటాయి, ఇవి కాదు, చిన్న ఫొటోస్ ఉంటాయి. అయితే ఈ మధ్య మార్చాం అనమాట. సో అవన్నీ మళ్ళీ బొట్లు పెట్టుకొని అంతా క్లీన్ చేసి ఆ ప్రిపరేషన్తో ముందు రోజు స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా నా వ్లాగ్ చూసేయండి. ఇదైతే భోగి రోజు తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ 5కి మేము ముందు రోజే అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో అప్డేట్ చేశారు. 5కి కింద కలుద్దాము, భోగి మంటలు వేయాలి ఇది అని. మేము 5కి లేచి కిందికి వచ్చేసరికి అప్పటికే వేరే వాళ్ళు భోగి మంటలు వేసేసి అవి కనిపిస్తూ ఉన్నాయి. మంచిగా పొగమంచు అలా పడతా ఉంది. పక్కనే పొలాలు కదా, బాగా పొగమంచులాగా కనిపిస్తూ ఉంది. అండ్ గుడిలో తెల్లవారుజామునే ఈ 30 రోజుల ధనుర్మాసం అప్పుడు ఈ పూజలు అవి బాగా జరుగుతాయి కదా. సో అప్పటికే ఆ రోజు, అందులోనూ భోగి రోజు గోదా కళ్యాణం ఉంది. సో దానికోసం అరేంజ్మెంట్స్ అవి చేసి చాలా బాగా డెకరేట్ చేసి అక్కడ హడావిడి గుళ్ళో జరుగుతూ ఉందన్నమాట. అండ్ మేమేమో కింద కలిసాము. చల్లబడిపోయినాయి. సో విన్నారు కదా, పొద్దున్నే అక్కడ చక్కగా లేవగానే అలా గుడిలో సుప్రభాతము, దేవుడి పాటలు వినిపిస్తూ ఉంటాయి. అసలు ఎంత రిలాక్సింగ్గా, రిఫ్రెషింగ్గా ఉంటుందో. సో మేమైతే ఒక పక్క భోగి మంట వేయడానికి, పూజకి అది అంతా సెట్ చేస్తూ ఉంటే, అంటే ఒక చోట చక్కగా ముగ్గేసి, నీళ్లు జల్లి ముగ్గేసి, పసుపు కుంకాలు పువ్వులు వేసి, ఊది కడ్డీలు వెలిగించి, కర్ర పుల్లలు పెట్టి అక్కడ భోగి మంట వెలిగిస్తే దాని మీద మేమందరం కర్రలు పెట్టామన్నమాట. సో అంత పొద్దున్నే అందరూ దిగుతారు. చాలామంది ఊర్లు వెళ్ళిపోయారు యాక్చువల్లీ. అపార్ట్మెంట్లో సగం అపార్ట్మెంట్ వెకేషన్కి వెళ్ళిపోయారు. సో కొద్దిమందే కలిసాము, లేదా అందరూ ఉంటే ఇంక అసలు చాలామంది ఉంటారు. సో అయినా కూడా అసలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. మామూలుగా అయితే నేను ఊరు వెళ్తాను, ఊరు కూడా వెళ్ళలేదు. ఒక ఇయర్ ఊరు వెళ్తే ఒక ఇయర్ ఇక్కడ ఉంటాను అనమాట. సో ఆల్టర్నేట్, ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఈసారి ఇక్కడ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడే ఉన్నాను. అప్పుడు కొంచెం మంచి
కేసెస్ బాగా రైజ్ అయినాయి లాస్ట్ సంక్రాంతి టైంలో అని చెప్పి అప్పుడు కూడా ఇంక నేను వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. సో ఇక్కడైతే భోగి మంటకు రెడీ అవుతూ ఉంది. ఒక పక్క భోగి మంటకు రెడీ చేసుకుంటూనే ఇంకో పక్క మళ్ళీ ముగ్గేసి పొంగలి పెట్టడానికి పెట్టారనమాట, అరేంజ్ చేశారు. సో దానికోసం కూడా ముగ్గేసి రాళ్ళకి పసుపు రాసి బొట్లు పెట్టి అంతా ఒక ఆంటీ అరేంజ్ చేశారు ఇవన్నీ. సో మేము పక్క నుండి హెల్ప్ చేసాము. కానీ మనం అంటే చిన్నప్పుడు అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చిన్నప్పుడు పల్లెటూళ్ళల్లో ఇవన్నీ చూసేవాళ్ళు. సిటీలో పెరిగిన వాళ్ళకి జనరల్గా ఇవే కొంచెం తెలీదు, బట్ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు. బట్ ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే అసలు ఏమీ తెలియదు. అసలు సంక్రాంతికి ఏంటి, సంక్రాంతి అంటే భోగి, సంక్రాంతి కనుమ ఎందుకు చేసుకుంటారు ఏంటి ఏం తెలీదు. ఈ ట్రెడ్ భోగి మంటలు అంటే ఏంటో తెలీదు, ఇలా పొంగలి వండడం ఇవేమీ చాలామందికి తెలీదు. మనం వదిలేయకుండా కొంచెం ఇలా ఫాలో అవుతూ ఉంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ మనమేమి రెగ్యులర్గా ఇదిగా అది చేస్తూ ఉండం కదా. సో ఇలాంటివి ఫాలో అవుతూ ఉంటే కొంచెం పిల్లలకు కూడా ట్రెడిషన్ అనేది తెలుస్తుంది, మన కల్చర్ ఇవేంటి ఎలా చేసుకుంటాం ఇవన్నీ తెలుస్తాయి. వేయండి అందరూ పిల్లలు, మీ ఇష్టం. వేయండి పిల్లలు. రాధాకృష్ణ గారు ఏంటమ్మా భవిష్య ఆ కర్రలు పెట్టబాక, ఈ పచ్చి ఆ పుల్లలు పెట్టు, ఆ పుల్లలు పెట్టు. మామూలు పుల్లలు ఉన్నాయి చూడు, అవి పెట్టు. రాధాకృష్ణ అంకుల్ పెడుతున్నారు చూడు, అలాంటివి పెట్టు. అదే చాలు కొంతసేపు అయినా. ఆంటీ ఆ పొయ్యిలోకి దానిలోకి కొన్ని పుల్లలు ఉంచండి, లావి 2 పుల్లలు దానిలోకి కూడా ఉంచుకోండి, పొంగల్ దానిలోకి. పొద్దున్నే చూడండి చక్కగా రోడ్ అంతా ఖాళీగా ఉంది, ఏవి ట్రాఫిక్ లేకుండా. గుళ్ళోనేమో గోదా కళ్యాణం జరుగుతుందని చెప్పాను కదా, దానికోసం చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. నిజంగా ఏదో మామూలు ఒక పెళ్ళికి చేసినంత అలంకారం లాగా చేశారు. గుళ్ళో ఇది వెంకటేశ్వర స్వామి గుడి పక్కన ఇట్లా మండపం ఉంటుంది, ప్లేస్ ఉంటుంది. పెళ్ళికి డెకరేషన్ చేసినంత గ్రాండ్గా చేశారు. అసలు చూడటానికి అయితే ఎంత బాగుందో. నేను లోపలికి వెళ్ళలేదు, స్నానం చేయలేదు, నేను పొద్దున్నే నిద్రలేచి వచ్చేసాను అనమాట. తర్వాత వెళ్ళాను మధ్యాహ్నం టైంలో. అప్పుడు మేము వెళ్ళినప్పుడు తిరుప్పావై చదువుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు, కూర్చొని చదువుతారు కదా ఈ నెల రోజులు. ఆ గుడి మాత్రం అసలు ఒక మంచి, వెళ్ళగానే ఒక మంచి డివోషనల్ ఫీల్ వచ్చేసింది లోపల, భలే ఉందనిపించింది. నేనైతే చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇక్కడైతే చూడండి నీళ్లు కాస్తున్నారు పక్కన, భోగి మంటల పక్కన నీళ్లు పెట్టుకుంటారు కదా, ఆ నీళ్ళతోనే జనరల్గా స్నానం చేస్తారు. అండ్ అదంతా అయ్యాక పొంగల్ కుండకి హారతి ఇచ్చేసి ఇంకప్పటికి ఇంకా లైటింగ్ వచ్చేసింది అనమాట. 5:45 అలా అయిందా, 6 అయింది అనుకుంటా. సో లైటింగ్ వచ్చేసింది, ఇంకా దానికి హారతి ఇచ్చేసేసి అప్పటికి భోగి మంట కూడా ఇంకా లాస్ట్లో ఉంది. ఇంకా అందరికీ
అది ప్రసాదం చేశారు కదా, ఆ ప్రసాదం అందరికీ ప్లేట్స్లో సర్వ్ చేసిస్తే పరవాన్నం, పొంగలి అండ్ కిచిడి కూడా చేసి తీసుకొచ్చారు ఆంటీయే. సో అందరూ చక్కగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ హ్యాపీగా ఇట్లా అయిపోయిందనమాట. ఇళ్ళకెళ్ళి తినే పని లేకుండా ఇక్కడ కిందనే బ్రేక్ఫాస్ట్లు అయిపోయినాయి అందరివి. సో అందరం హ్యాపీగా మంచి టేస్టీ వేడి వేడి పొంగలి కిచిడి తినేసి వెళ్ళాం అనమాట. బాగా నిజంగా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అసలు నేను పిల్లలు నిద్ర లేవరేమో ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి వస్తారా అని అనుకున్నాం. ఒకళ్ళకి ఇంకొకళ్ళ పేరు, భవిష్య లేవడానికి ఇంకొకళ్ళ పేరు, వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వు లేవ్వా అని, వాళ్ళేమో మా పేరు, అలా చెప్పి ఒకళ్ళకొకళ్ళ పేర్లు చెప్పేసి ఫైనల్గా పిల్లలందరూ అయితే కిందికి దిగారనమాట. సో తర్వాత ఇంకా ఇంట్లో పూజలు అవి స్నానాలు పూజలు స్టార్ట్. నేనైతే భోగి రోజు నైవేద్యంలోకి అటుకుల పాయసం ఒకటి చేసాము, చలిమిడి వడపప్పు పానకం ఒకటి పెట్టాము, అలాగే హాట్ పొంగల్ కట్టె పొంగల్ అంటాం కదా, హాట్ పొంగల్ చేసాము. దాని తర్వాత సంక్రాంతి రోజు అయితే రైస్తో కొత్త బియ్యం, కొత్తగా వచ్చిన ఆ సంవత్సరం వచ్చిన కొత్త బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యంతో పరమాన్నం వేరేవి మొదటి రోజు పెట్టినవి కాకుండా నెక్స్ట్ డే మెన్యూ మారుతుందనమాట, దేవుడి ప్రసాదం మెన్యూ. సో ముందు రోజు అయితే ఇవి పెట్టాం. అండ్ 3 రోజుల్లో కనుమ రోజు ఎలాగో నాన్ వెజ్ వండుతాం కాబట్టి ఈ మొదటి 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా దప్పడం పెడతాం అనమాట. సో భోగి శనివారం వచ్చింది కాబట్టి ఎలాగూ మా ఇంట్లో అయితే శనివారం ముద్దపప్పు పులుసు ఉంటుంది ఎవ్రీ సాటర్డే. సో ఎలాగూ భోగి కూడా ఆ రోజే వచ్చింది కాబట్టి ఇంకా ఆ రోజు నేను దోసకాయ, బంగాళదుంప, వంకాయ, గుమ్మడికాయ, సొరకాయ, ములక్కాయ, టమాటా ఇవన్నీ వేసేసి చక్కగా దప్పడం పెట్టాను. ముద్దపప్పు చేసాము, అలాగే రోటి పచ్చడి చేసాము, టమాటో రోటి పచ్చడి లంచ్లోకి. సో అవన్నీ హ్యాపీగా మంచి లంచ్ రెడీ అయిపోయింది మాకు. ఈలోగా మేము ఇక్కడ వంట చేస్తూ ఉండగా ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు, ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది అనగా అపార్ట్మెంట్లోకి గంగిరెద్దుల వాళ్ళు వచ్చారనమాట. ఒక ఆంటీ కాల్ చేశారు వచ్చారని. సో మళ్ళీ అవన్నీ చూపిద్దాం భవిష్యాలకు అని చెప్పి మళ్ళీ అవి చూడటానికి ఎందుకు వెళ్ళాం. సో ఇది చూడండి ఎంత బాగుందో, ఇంకా రెడీ అవ్వలేదు, హాఫ్ కుక్ అయినప్పుడు తీసిన క్లిప్పింగ్ అనమాట ఇది. ఇలా చేస్తూ ఉండగానే మళ్ళీ పక్కన నెక్స్ట్ డేకి గారెలకి పప్పు నానబోసాని. ఈ మధ్య నేను హార్టికల్చర్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ పొట్టు మినపప్పు కొనుక్కొచ్చాను అనమాట. సంక్రాంతికి గారెలకి ఉపయోగపడుతుంది అన్నట్టుగా. మామూలుగా అయితే గుళ్ళు ఉంటాయి కదా, మినపగుళ్ళు, ఆ గుళ్ళే వాడతాము. ఈ పప్పు కొనుక్కొచ్చాను. సో ఆ పప్పు నానబెట్టింది అనమాట లక్ష్మి. భోగి రోజు వచ్చింది తను, తర్వాత హాలిడే. భోగి రోజు ఇంకా ముందు సంక్రాంతికి కావాల్సిన గారెల పిండి, ఇంకొంచెం ప్రిపరేషన్స్ అనమాట చిన్నవి. ఎందుకంటే ఆ 3 రోజులు హడావిడి పని అన్నీ ఉంటాయి. సో ఇంకా పిండి అది ముందే రుబ్బి పెట్టేసుకున్నాము ముందు రోజే. తర్వాత గంగిరెద్దుల వాళ్ళని చూడటానికి కిందికి వెళ్ళాము. భవిష్య వీళ్ళు బాగానే వెళ్ళింది, కానీ అశ్వత్ అయితే చాలా భయపడ్డాడు. అంటే అంత సౌండ్స్ అవి, ఆ గంగిరెద్దు, ఆ డ్రెస్సులు, ఆ రంగుల క్లాతులు అవన్నీ చూసేసరికి మరి వాడికి భయం వేసిందో ఏమో, నన్ను ఎత్తుకోమని చెప్పి అసలు దిగలేదు. సో అయినా కూడా చూపించాలని తీసుకెళ్ళాను. ఏం వచ్చిందంటే కిందికి యజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో.
సో సరిగ్గా ఆ రోజే రావటం మంచి ఫన్గా అనిపించింది. పల్లెటూళ్ళలో అయితే ఒకప్పుడు హరిదాసులని ఇంకా వేరే వేరే కూడా చాలామంది వచ్చేవాళ్ళు. నాకు వాళ్ళకి పిలవడు ఏం చెప్పాలో తెలియదు కానీ చిన్నప్పుడైతే నేను చాలామందిని చూశాను, ఈ గంగిరెద్దులు వాళ్ళు హరిదాసులు కాకుండా. అండ్ ఇదైతే ఇంకా భోగి రోజు సాయంత్రం అనమాట. ఈసారి చాలా సింపుల్గా చేస్తాను, అసలు ఓపిక లేదు, అయినా కూడా ఒట్టిగా కూర్చోబెట్టి పోసేయొచ్చుగా అనుకున్నా కానీ తర్వాత ఏం చేయకపోతే మనకేం తోచదు కదా. లాస్ట్ ఇయర్ అయితే చక్కగా డెకరేషన్ వాళ్ళని పిలిచి బెలూన్స్ కట్టించేసి బాగా గ్రాండ్గా చేశాను భోగిపళ్ళు 3ది. ఇంకా ఈసారి అసలు ఓపిక లేదు చేయటానికి, అయినా కూడా ఇంకా అప్పటికప్పుడు అనుకొని మా అఖిల్తో కైట్స్ చిరుగడలు కైట్స్ తెప్పించేసి ఇంకా ఐడియాగా ఇదైతే సింపుల్గా అయిపోతుంది. అండ్ భోగి థీమ్ కూడా వస్తుంది, ఎందుకంటే సంక్రాంతి థీమ్ కూడా వస్తుంది. కైట్స్ చెరుగడ్లు ఇవన్నీ ఫెస్టివల్కి మనం పెట్టుకుంటాం కదా జనరల్గా. సో ఆ థీమ్ కూడా కలిసి వస్తుంది అన్నట్టుగా నేను ఇట్లా కానిచ్చేసాను అనమాట. ఇంకా డెకరేషన్ అది ఒక 10 కైట్లు, ఒక 4 చెరుకు గడలతో సింపుల్గా డెకరేషన్ అయిపోయింది. అశ్వత్ నేనేం చేస్తున్నా, మనం చిన్నపిల్లలు కదా, మేమేం చేస్తున్నా వాళ్ళు కూడా అది కాపీ చేయాలని చూస్తారు కదా, ఇమిటేట్ చేస్తారు కదా పిల్లల్ని. సో పక్క నుండి చేస్తున్నాడు. అండ్ ఇదిగోండి నా అవుట్ఫిట్, మీరు రీసెంట్ వీడియోలో చూశారు కదా మా బట్టలు. సో ఈ చీర ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను కట్టుకున్నాక, బట్ వీడియోలో యూట్యూబ్లో చూడలేదు కదా. ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి, కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తా అన్నా కదా. అండ్ ఇదైతే అశ్వత్ని అక్కడ నుంచోబెట్టడం ఫోటోకి అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. యూజువల్లీ అసలు భవిష్యకి ఫోటోలు దిగడం ఇష్టం ఉండదు, అసలు ఒక్క ఫోటోకి కూడా సరిగ్గా పోజ్ ఇవ్వదు. అదే అశ్వత్ అయితే ఫోటో అనగానే గబుక్కున పరిగెత్తుకొచ్చేస్తాడు. అలాంటిది ఆ రోజు మరి వాడికి ఏం విసుగొచ్చిందో ఏమో, అస్సలు ఫోటోకి పోజ్ ఇవ్వలేదు. అయినా కూడా ఎలాగోలా కూర్చోబెట్టి ట్రై చేసాం పిల్లల్ని. ఇంకా నేను ఎవరిని పిలవలేదు. లాస్ట్ ఇయర్ అయితే చాలా మందిని పిలిచాను, మంచిగా బయట నుంచి ఫుడ్ అది ఆర్డర్ చేసాం, భోజనాలు అవి జరిగాయి. కానీ ఈసారి నాకు ఏంటో ఇంట్రెస్ట్ లేదు, ఓపిక లేదు, అన్నీ కలిసి ఇంకా నేను అట్లా ఏం చేయలేదు. కాకపోతే పిల్లల్ని అపార్ట్మెంట్లో అందరూ ఊరు వెళ్ళిపోయారు, పిల్లలు కూడా ఎవరు లేరు. ఉన్న కొద్ది మంది పిల్లల్నే పిలిచాను అనమాట. కొంతమంది పిల్లలు అయితే ఎర్లీ మార్నింగే నిద్ర లేచారు కదా భోగి మంటల కోసం. అసలు ఇది 7:30 కంటే వాళ్ళు అప్పటికే నిద్రపోయి రాలేదు ఒక నలుగురు అయితే. సో ఉన్న 4-5 పిల్లలతోనే వాళ్ళతో పాటు అశ్వత్కి కలిపి భోగిపళ్ళు పోసేసాం అనమాట. సో సింపుల్గా చేసేసాము.
అలా అయిందనమాట మా భోగి సెలబ్రేషన్. ఫుల్ డే బిజీ ఫుల్ వర్క్. నిజంగా చెప్పాలంటే అబ్బా సంక్రాంతి పండగకి అసలు ఈసారి ఏంటో ఓవర్గా వర్క్ చేసేసినట్టు అనిపించింది అండ్ బాగా ఎంజాయ్ చేశాం కూడా. సో ఇది మా భోగి సెలబ్రేషన్స్. అండ్ ఇంకా ఇది ఇంతటితో అవ్వలేదు, ఇంకొక వ్లాగ్ కూడా ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను. అది కూడా చాలా ఎంటర్టైనింగ్గా చాలా సరదాగా ఉంటుంది. సో తర్వాత అయితే ఇదిగోండి, ఇది పిల్లలకి నేను ఫుడ్ తెప్పించాను అనమాట. పిల్లలకి నచ్చే ఫుడ్స్ తెప్పించాను, లైక్ శాండ్విచ్ అలాగా. సో వాళ్ళు హ్యాపీగా ఫుడ్ తిని కాసేపు టీవీలో ఏదో క్విజ్లు ఏమంటారు ఇన్ఫర్మేషన్ వచ్చే వీడియోలు లాంటివి ఏంటో పెట్టుకొని చూసి అప్పుడు ఇళ్ళకెళ్ళారు. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.